ఏంటి కుర్రాళ్ళు, అందరూ రెడీనా? ఇంగ్లాండ్ పైన దండయాత్రకి వెళ్తున్నాం. అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. ఏంటి సూర్య, మనం వెళ్తున్నామంటావు, వాళ్ళే ఇక్కడికి వస్తున్నారు కదా. అరే, ఏదో మంచి ఫీల్ కోసం చెప్పినా దాన్ని కూడా మధ్యలో వచ్చి ఆపేస్తావు ఏంటి సంజు నువ్వు? ఓ అలానా, ఓకే ఓకే. అవును, నా ఓపెనింగ్ పొజిషన్ గ్యారంటీ కదా. నువ్వే ఓపెనర్, నువ్వే సెంచరీ కొట్టాలి, అర్థమైందా? ఏంటి సూర్య అన్న, టీంలో నన్ను పెట్టుకొని నాకేం చెప్పకుండా సంజోనకే చెప్తున్నావు? నేను ఓపెనరే కదా. ఒరే బాబు, ఒకడు కొట్టాలి అంటే ఇంకొకడు కొట్టకూడదు అని కాదురా. ఏమైనా అనుకోండి, ఈ మధ్య నా మీద ఫోకస్ బాగా తగ్గింది, ఇటు కెప్టెన్ కి అటు ఫ్యాన్స్ కి. ఇంగ్లాండ్ పైన పిచ్చ కొట్టుడు కొట్టి మళ్ళీ నేనేంటో ప్రూవ్ చేసుకుంటా. అలా చేసుకుంటే ఇంతకన్నా మాకేం కావాలి? అదే మాకు మహాభాగ్యము. సూర్యన్న, నాకు ప్లేస్ ఉందా అంటే ప్లేయింగ్ ఎలెవెన్ లో నిన్ను టీంలో పెట్టుకుందాం అనుకుంటున్నాను నితీష్, ఎందుకంటే మంచి ఫామ్ లో ఉన్నావు కదా. పెట్టుకో అన్నా, మొన్నే తిరుపతి కొండ ఎక్కొచ్చిన, ఫుల్ పవర్ ఇచ్చినాడు దేవుడు. ఆ పవర్ ని ఇంగ్లాండ్ వాళ్ళపైకి వదిలేను అనుకో, T20లో మనం వాళ్ళని క్లీన్ స్వీప్ చేసేస్తాం. సరే సూర్య అన్న, నేను ఫ్లైట్ బుక్ చేసుకున్నా, ఇంటికి వెళ్ళొస్తాను. అదేంట్రా రింకు, నువ్వు టీంలో ఉన్నావు కదా, ఇంటికి వెళ్తానంటావేంటి? పిచ్చి పట్టిందా ఏంటి? ఎక్కడన్నా నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ అన్న కూడా ఉంటాడు వైస్ కెప్టెన్ కాబట్టి. ఇక నాకెప్పుడన్నా బ్యాటింగ్ వచ్చేది, అందుకని చెప్పి ఇంటికి వెళ్ళిపోతావా? అంతే కదన్నా, మరి ఊరికే ఫీల్డింగ్ చేయడానికని నువ్వు ఇండియా టీంకి సెలెక్ట్ అయింది. బ్యాటింగ్ కూడా ఛాన్స్ రావాలి కదా, కుదిరితే బౌలింగ్ కూడా వేస్తాను. అలా కాదురా రింకు, నువ్వు ఉంటే ఇంగ్లాండ్ వాళ్ళకు ఒక భయం ఉంటుందిరా, మ్యాచెస్ ని ఫినిష్ చేస్తావని. మళ్ళీ అదే పాట పాడతావేందన్నా? అసలు నాకు బ్యాటింగ్కే రాదంటుంటే ఇక మ్యాచెస్ ని నేనేంటి ఫినిష్ చేసేది పెవిలియన్ లో కూర్చొని? ఒరే బాబు, అలా అనకురా, నువ్వు ఖచ్చితంగా ప్లేయింగ్ ఎలెవెన్ లో ఉండే ప్లేయర్ రా. కావాలంటే కొంచెం త్వరగా బ్యాటింగ్ పంపిస్తా, ప్లీజ్ నువ్వు ఉండరా. ఎంత త్వరగా? నీ పొజిషన్ లో నన్ను పంపిస్తావా? అబ్బా, ఇప్పటికైతే ఎలాగలో వీళ్ళు ఆపాలి. పంపిస్తాను రా, నా పొజిషన్ లో నువ్వే వెళ్ళు బ్యాటింగ్ కి. అది అలా ఉంటుంది రింకుగాడి దెబ్బ అంటే. అందరికీ సుఖాలు ఎక్కువైపోయి నేను సైలెంట్ గా ఉండి. ఏంటి సూర్య, ఇలా అడుక్కుంటున్నావేంటి ప్లేయర్స్ ని? అవసరమా చెప్పు నీకు ఈ బాధ? కెప్టెన్ అన్నాక ఇలాంటి మేనేజ్ చేస్తూ ఉండాలి, తప్పదు. నేను చెప్తుంది అది కాదు, ఎవరు టీంలో ఉంటే ఏంటి చెప్పు, ఎలాగో మ్యాచ్ గెలిచేది మేమే కదా. హలో, ఏంటి సాల్ట్, కొంచెం సాల్ట్ ఎక్కువ తిన్నట్టున్నావు, నోటికి వచ్చింది బాగుతున్నావు. నేను సాల్ట్ ఎక్కువ తినలేదు. ఫస్ట్ T20 ఆడుతోంది ఈడెన్ గార్డెన్స్ లో, అంటే నా మాజీ హోమ్ గ్రౌండ్. నీ మాజీ హోమ్ గ్రౌండా? ఎలా అబ్బా అది? అరే సూర్య అన్న, ఫిల్ సాల్ట్ మా కేకేఆర్ కాదా? కేకేఆర్ లోనే కదా ఈడెన్ గార్డెన్స్ లో ఆడింది, అందుకే అలా అంటున్నాడు. ఓ అలానా? అలానే. ఆ గ్రౌండ్ లో నేను కొట్టిన కొట్టుడు మామూలు కొట్టుడు కాదు. ఆ దెబ్బతోనే ఇంగ్లాండ్ టీంలో పర్మనెంట్ ప్లేస్ వచ్చేసింది. ఇక చూసుకో, మళ్ళా ముందుగానే T20 ఎలా ఆడుతుంటో గుర్తుందా? 6 ఓవర్లకు 100 వచ్చే స్కోరు. అన్నీ గుర్తున్నాయి. నువ్వు ఆ సైడ్ కొడుతూ ఉంటే ఈ సైడ్ మా టీంలో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఉన్నారు, వాళ్ళు కూడా పిచ్చ కొట్టుడు కొడతారు. నువ్వు 6 ఓవర్లకు 100 కొడితే మా వాళ్ళు 6 ఓవర్లకి 130 కొడతారు. ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే మొదలెట్టేశారా మీ పంచాయతీలు, మీ స్కోర్లు. సీనియర్ ప్లేయర్వి, అలా కెప్టెన్ గా నువ్వు వచ్చావు ముందుకి, బాగుంది. పిల్ల బచ్చాలను పంపించడం మానే జోస్ పట్లర్ అన్న. ఇదిగో సూర్య, నువ్వు నా టీం వాళ్ళకి కొంచెం మర్యాద ఇవ్వు. పిల్ల బచ్చాలు, పొట్టి బచ్చాలు అంటావేంటి? నేను కూడా ఐపీఎల్లో ఈ గ్రౌండ్ లో చాలా మ్యాచ్లు ఆడా, తెలుసు కదా నేను ఎలా ఆడతాను. మళ్ళీ పంచాయతీ మొదటిగా వచ్చిందా? నువ్వు వచ్చి అదే సోచ్ చెప్తున్నావు. చూసుకుందాం, మేమేంటో మా పవర్ ఏంటో రేపు చూపిస్తాము. చూపించడానికి ఏమీ లేదమ్మా, ఎలాగో మ్యాచ్ కొట్టేది మేమే. సారీ, మ్యాచ్ అంటానేంటి, ఈ సిరీస్ కొట్టేదే మేము. అవునవును, నాది నంబర్ 4 బ్యాటింగ్, మ్యాచ్ కొట్టేది మేమే. ఒరే రింగు, నీ బ్యాటింగ్ పొజిషన్ గురించి వాళ్ళు అడిగారా? ఎందుకు చెప్పావు అంటే మళ్ళీ రేపు నువ్వు మోసం చేస్తావని ఇలా అందరికీ చెప్పాను అనుకో, నువ్వు మోసం చేయలేవు కదా. అబ్బా, వీడెక్కడ దొరికాడురా బాబు. సరే సరే, మీ బ్యాటింగ్ పొజిషన్లు, మీ ప్లేయింగ్ ఎలెవెన్లు సెట్ చేసుకోండి. మా టీం ఆల్రెడీ రెడీగా సెట్ అయి ఉంది, వెళ్ళి ప్రాక్టీస్ చేసి మీ పైన దుమ్ము దులిపేస్తాం. హలో, మా టీం కూడా సెట్ అయ్యే ఉంది, మేము కూడా మీ దుమ్ము దులిపడానికే వెళ్తున్నాం.